హాయ్, వెల్కమ్ టు పార్వతి సుదీప్ యూట్యూబ్ ఛానల్. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం వచ్చేసాం సూర్యలంక బీచ్ దగ్గర. ఇక్కడ బాపట్ల చాలా ఫేమస్ బీచ్ ఇది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క యాత్రికులకి ఇది చాలా రిచ్ లుక్గా ఎక్స్పీరియన్స్ ఉండటానికని చెప్పి కట్టిన ఒక చిన్న టీ స్టాల్ లాగా. అలాగే ఇక్కడ రిసార్ట్స్ కానీ అలాగే స్టే చేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనబుల్ రేట్స్లో ఈ అట్మాస్ఫియరిక్ దాంట్లో ఇక్కడ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ గ్రీన్ రిసార్ట్స్ అని ఉంది కదా, దాని పక్కన స్పెల్లింగ్ చెప్పడం కుదరలేదు నాకు. ఈ కాటేజెస్ అవి అని ఉన్నాయి. లోపల పార్క్ సూపర్ ఉంటుంది. అలాగే చిన్న చిన్న హట్స్ లాగా ఈ రిసార్ట్స్ ఉన్నాయి. రీజనబుల్ రేట్స్లోనే ఇక్కడ బాపట్లలో బీచ్ మీకు చాలా రీజనబుల్ రేట్స్లో అందిస్తుంది. అలాగే ఇప్పుడు మనం వచ్చేసాం బోట్స్ దగ్గరికి. ఈ కాలువ లోపలికి సముద్రం ఉండేది అనమాట. ఈ కాలువ నుంచి వెళ్ళి అటు సముద్రం వచ్చింది. అన్ని బోట్స్ ఇక్కడ స్టే చేసి ఇటు నుంచి డైరెక్ట్ సముద్రంలోకి వెళ్తాయి. ఇది చూడటానికి మీరు విశాఖపట్నం లేకపోతే గోవా అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వచ్చేసాం మనం ఫిషెస్ దగ్గరికి. సూపర్ ఉన్నాయి ఫిషెస్, చూస్తే నోరు ఊరిపోతుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి బీచ్లో దొరికే ఆర్నమెంట్స్ అన్నిటిని ఇట్లా చిన్న చిన్నగా తయారు చేసి ఇట్లా అమ్ముతూ ఉంటారు. ఈ క్యాప్స్ అయితే మటుకి సూపర్ ఉంటాయి. అసలు పెట్టుకుంటే వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాప్స్ కొనుక్కొని బీచ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మా ఆవిడైతే పెట్టేసుకుంది ఆత్రం ఆక్క పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక నెంబర్ 1 మనం మెయిన్ అసలు ఏదైతే చెప్దాం అనుకున్న దాని గురించి వచ్చేసామో. ఈ వీడియో కూడా దీని గురించే. సముద్రంలో దొరికే ప్రతి ఒక్క ఐటెంని ఇట్లా డిజైన్స్గా చేసుకొని ఇక్కడ దీన్ని ఒక వృత్తిగా తీసుకొని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ బీచ్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం గురించి ఇప్పుడు లోపల వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడండి, ఇంకా ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. వీటిల్లో మెయిన్ సముద్రం దొరికే గవ్వలు కానీ లేకపోతే చిన్న చిన్న నాణ్యాలు కానీ సముద్రం ఏది ఉంచుకోదు. మనం లోపలికి ఏది ఇచ్చినా కానీ రిటర్న్ ఇచ్చేసిద్ది. అది మన చిన్న సూది పోయినా కానీ సముద్రం లోపల రిటర్న్ అది వచ్చి ఒడ్డున పడిద్ది, టైం తీసుకున్నా కానీ. అలా అని చెప్పి టైటానిక్ పడింది ఇంతవరకు రాలేదని నన్ను అడగొద్దు. దానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. దానికి కావాలంటే ఇంకొక వీడియో పెడతాను, దాంట్లో మీకు పూర్తిగా వివరిస్తాను. చిన్నప్పుడు చెప్తూ ఉంటారు చిన్న సూది వేసినా కానీ రిటర్న్ ఇచ్చేసిద్ది సముద్రం అని. పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి గబగబా మీకు చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక్కడ చూడండి, మా ఆవిడ ఫోటోలు దీంట్లో మిర్రర్లో కనబడతా కూడా చాలా నీట్గా చాలా స్మార్ట్గా తెస్తుంది. ఈ డిజైన్ అయితే సూపర్ ఉంది. ఇళ్లలో పెట్టుకుంటే దాని మధ్యలో లైట్ వేసుకొని పెట్టుకుంటే సూపర్ ఉంది. ఇది నైట్ టైము. చూసారా ఎన్ని కలెక్షన్స్ మీకు ఎక్కడైనా ఏ వీడియోలో అయినా ప్రజెంట్ చేశారా. ఇక్కడ వచ్చేసాం మనం శంఖ గవ్వం, ఈకం గవ్వం, నార్మల్ గవ్వం, వైట్ గవ్వ, బ్రౌన్ గవ్వ, లైట్ బ్రౌనిష్ గవ్వలు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్. ఈ సముద్రం దొరికినవి కాదు, ఈ మామూలుగా వాటితో పాటు ఇక్కడ కొనుక్కుంటారేమోనని చెప్పి గవ్వ పెట్టారు. ఇవన్నీ దేవుళ్ళకి సంబంధించినవి. అలాగే ఈ కలెక్షన్స్ కూడా చూడండి. మీరు చూడటం కాదు, వచ్చి ఇక్కడికి విజిట్ చేసి సూర్యలంక బీచ్కి వచ్చి ఇవన్నీ చూసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. మీరందరూ నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, చాలామంది వస్తారు. మౌలి అన్న రా, కృష్ణాన్ని వచ్చి వెళ్ళాడు. ఇక్కడ వచ్చేసాం మనం బీచ్లోకి. ఫైనల్గా రాజస్థానీ వంటలతో వెల్కమ్ చెప్పింది బీచ్ మనకి. చూసారా ఎంత నీట్గా ఎంత కూల్గా ఉందో. అదే మీరు వైజాగ్ లేకపోతే ఇంకెక్కడన్నా వెళ్తే ఇంత ప్రశాంతత అయితే ఉండదు. ఇక మా వాడైతే బలిలాగా అతుక్కుపోయాడు. వచ్చేస్తున్నాడు చాలు డాడీ అని హాయ్ చెప్పమన్నాను నేను. హాయ్, అది చూసారా అంత నీట్గా చెప్పాడు హాయ్. వాడికి చలిబుట్టి భయంగా. ఇక్కడ ఇట్లాంటి ప్రశాంతమైన బీచ్ చూసినప్పుడు అనిపించింది మనకి, ఎక్కడ ఉన్నారా బాబు అని ఆ ఫీలింగ్ వచ్చింది. ఈ అలలు చూస్తూ ఉంటే మనలో ఉన్న బాధలు పోయి ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంటాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. మనకున్న టార్చర్స్, ప్రెజర్స్, వర్క్ ప్రెజరు అవి ఇవి ఎలా పెట్టి టార్చర్లు కూడా జీరో అయిపోతాయి మనకి. ఫుల్ ఎంజాయ్ చేద్దామంటే ఈవినింగ్ టైంలో వచ్చి భార్య పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసి ఇక్కడ వెళ్ళాలి. ఇంకా మా ఆవిడైతే రెడీ అయిపోయింది, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి. ఇంకా ఏదో తెలియని జ్ఞాపకాలని గుర్తుకొస్తూ ఉంటాయి ఆ అమ్మాయికి. చెప్తా ఉండిద్ది, అబ్బో ఇంక నేను తట్టుకోలేను అసలు ఆ మాటలు, ఆ డిజైన్స్ వర్ణించలేను నేను.
ఇక ఈ 2 పాదాలు ఒకసారి పెట్టి ఏమండి ఏమండి అని చెప్తే అబ్బో నాయన ప్రతి ఒక్క మగాడికి తెలుసు ఎట్లా ఉంటాయో. ఇక్కడితో వీడియో అయిపోలేదు, అవి మూడిట్లో ఏదో ఒకటి చేయండి మీరు తొందరగా. అలాగే ఇక్కడికి వచ్చేసాం మన ఉప్పు చేపల దగ్గరికి. మా పాప అయితే డాడీ గబ్బు డాడీ అంటుంది. బాలా 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 ఇంకా సూపర్ రీజనబుల్ రేట్స్లో ఉప్పు చేపలు కూడా. ఇంకా వెళ్ళి అడుగుతుంది వాళ్ళ మమ్మీని, మమ్మీ ప్లీజ్ మళ్ళీ మునుగుతానని. వెళ్ళి మీ డాడీని అడిగింది. సర్లే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కనబడొద్దాంలే అని చెప్పి మళ్ళీ మేము రావడం జరిగింది ఇక్కడికి. మా బొడ్డోడి హాయితో మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేము రాజస్థానీ ఒంటెలను పట్టుకున్నాం. ఎక్కిమని గొడవ చేశారు. మా పాప అయితే ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఈ సముద్రం యొక్క వీటిలో ఎంజాయ్ చేయడానికి మా ఆవిడ కూడా రెడీ అయిపోయింది. మా బొడ్డోడు నీట్గా స్టైల్గా అంత హీరో స్టైలిష్ వాక్ చేస్తున్నాడు చూడండి. వాడికి సగం దూరం వెళ్ళేసరికి ఇప్పుడు వాడికి మళ్ళీ మా పాపకి మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తున్నాడు. మా బుడ్డోడు ఇప్పుడు వెళ్ళటానికి ఆలోచిస్తా ఇంకా వెనక్కి వచ్చేసాడు. ఇంక వాళ్ళ అమ్మ ప్రతిగా కూడా వచ్చేస్తున్నారు. ఇదిగో వచ్చేసాడు మనోడు. వాడికి ఫుల్ ఎంజాయ్గా ఉంది. ఫస్ట్ టైం డాడీ ఉంటే పక్కన ఇక ఫుల్ ఎంజాయ్ ఆడికి. సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ మునగడానికి వీళ్ళు వచ్చేసారు. పడిపోతున్నాడు అయినా కానీ వాడికి మునగాలి అని ఎంజాయ్ చేయాలని చెప్పి ఉన్న ఆ కోరిక కోసం అని చెప్పి తీసుకొని వెళ్ళాను లోపలికి. ప్రతిగా సూపర్ వ్యూ ఇవన్నీ డాడీ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ అని. మేము వచ్చి 5 months అవుతుంది బీచ్కి వచ్చి. ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ దిస్ ఛానల్.